హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. పెరి పెరి మసాలా చికెన్ స్ట్రిప్స్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బయట కేఎఫ్సీకి వెళ్ళి తినాలంటే ఖర్చు ఎక్కువగానే అవుతుంది, కానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఎవరికి ఉండదని ఇలా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, అలానే గార్లిక్ ఆనియన్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, అలానే 1 టీ స్పూన్ వరకు షుగర్, కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పల్చటి స్ట్రిప్స్లా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసుకొని రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పెరి పెరి మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెరి పెరి మసాలా చేసుకోవడానికి ఐటమ్స్ మీ దగ్గర లేవనుకుంటే ఇలా షాప్స్లో 5 రూపీస్ ప్యాక్స్ దొరుకుతాయండి, అవి తీసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా మైదా వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ను ఈ విధంగా ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోల్డ్ వాటర్లో వేసుకోవాలండి. కోల్డ్ వాటర్లో వేసుకొని ఒక 5 సెకండ్స్ పాటు డిప్ చేసిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని మళ్ళీ అది మైదాలో వేసుకొని ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఫ్లేకీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కోట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులు మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్ట్రిప్స్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరి పెరి మసాలా పైనుంచి వేసుకొని ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోయినట్లే.